సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక పార్క్లోకి వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ పార్క్ లోపట ఈ వాటర్ ఫ్రంట్ హాల్ అని చెప్పేసి ఒకటి చిన్న కన్వెన్షన్ హాల్ లాగా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమంటే చేసుకోవడానికి పార్క్లో కూడా అమెరికా లోపల ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సో అమెరికాలో మనము పార్క్ వచ్చిన తర్వాత మనము చిన్న ఫంక్షన్ లాగా మనం ఏమైనా ప్రోగ్రామ్ చేసుకునే ఉద్దేశం ఉంటే కూడా ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సో బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా. సో దిస్ ఈజ్ కాల్డ్ వాటర్ ఫ్రంట్ హాల్ ఫ్రెండ్స్. దే ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఫ్రెండ్స్. కూర్చోడానికి ఇక్కడ ఫిజిబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడ చూసినా కూడా మనకి కూర్చోడానికి కూడా ఉంది. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ పార్క్లో. వీకెండ్స్ అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దే విల్ రిలాక్స్ అండ్ దే విల్ ఎంజాయ్. బ్యూటిఫుల్ సీన్స్ ఫ్రెండ్స్. ఎంత గ్రీనరీగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇది అమెరికాలో ఉన్న సెంట్రల్ సిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇన్ ద స్టేట్ ఆఫ్ నార్త్ కరోలినా. సో బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్. సో వాటర్ ఫ్రంట్ హాల్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆల్సో యూ కెన్ సీ ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఇది. The full of greenery friends. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా అవుటింగ్కి వచ్చేసి వాళ్ళు ఈ పార్క్లో ఒకవేళ వాళ్ళు ఇక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ చేయదలుచుకుంటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఇక్కడ కూర్చునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్గా ఒక్కరిద్దరు కాకుండా ఒక 10 మంది వచ్చినా కూడా ఒక ఫ్యామిలీతోని వాళ్ళు ఇక్కడ కూర్చొనేసి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫెసిలిటీస్ అయితే కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అది కూడా చూపెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఒడ్డుతోని చిన్న ఫెన్సింగ్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇగో ఫ్రెండ్స్, ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా ఉంది. వుడ్ ఫెన్సింగ్తో ఇదంతా కూడా ఒక క్యాబిన్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ చూస్తే దీంట్లో పట్ట కూర్చొనేసి ఇక్కడ హ్యాపీగా దే కెన్ టేక్ దేర్ లంచ్ ఆర్ దే కెన్ డిన్నర్ అండ్ దే కెన్ స్పెండ్ దేర్ టైమ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మన పార్క్ వస్తే ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ
ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ మన గ్రిల్స్ ఐటమ్ ఏమైనా చేసుకునేది ఉంటే కూడా ఫ్రెండ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ గ్రిల్స్ చేసుకోవడానికి ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనము వుడ్ ఒకటి ఇంటి నుంచి ఆ చెక్కలు తీసుకొచ్చుకొనేసి ఇక్కడ లైటరు గ్యాస్ తీసుకొచ్చుకొని ఇక్కడ మనకు కావాల్సిన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా మనం ఇక్కడ గ్రిల్ చేసుకొనేసి, ఇక్కడ పక్కనే డస్ట్బిన్ కూడా ఉంది, ఆ డస్ట్బిన్లో వేసేసి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కూర్చొని ఒక డైనింగ్ హాల్ లాగా ఉంది, ఇది ఒక క్యాబిన్ ఇదంతా కూడా. ఇక్కడ కూడా కూర్చోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ కనీసం అంటే ఒక హ్యాపీగా ఒక 10 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా 10-20 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. మనం తెచ్చుకున్న ఐటమ్స్ అని కూడా ఇక్కడ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనే లేక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న లేక్ కూడా ఉంది పక్కనే. ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా ఇక్కడ వీళ్ళు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇదంతా చూస్తే ఒక దండకారణ్యంలా కనబడుతుంది, కానీ ఇది ఒక పార్క్ ఫ్రెండ్స్. ఇది సో పక్కనే చిన్న లేక్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఎట్లా ఉంది అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పక్కనే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమంది ఇక్కడ స్టే చేస్తున్నారని మనము దీన్ని బట్టి తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పక్కన బోట్స్ ఉన్నాయి. ఇక్కడ తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక పార్క్ వస్తే మనం ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు, ఈ పార్క్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో మనకు పార్క్ లాగా కాకుండా ఒక రిసార్ట్స్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది. దీంట్లోనే బోట్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు ఫ్రెండ్స్, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ బిల్డింగ్స్ ముందటంతా కూడా మీకు బోట్స్ ఒక దగ్గర ఇక్కడైతే నాకు ఒక 10 బోట్స్ వరకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారు ఫ్రెండ్స్, రెసిడెంట్స్ అనుకుంటా ఇది. సో రెసిడెన్షియల్ ఆల్మోస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ లాడ్జ్, ఇట్స్ ఎ రెసిడెన్స్ ఓన్లీ. సో వీళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడనే వీళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. సో వీళ్ళకు so whenever they want, they will take their boat and they will go around in this lake friends. So this lake is associated with this park friends. So this park is located in Central City in North Carolina state friends. It's a beautiful place friends. Just you can have a look and you can enjoy. And if you like this video friends, please subscribe my video, share my video friends. సో ఇక్కడ వెనకాలంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక థిక్ ఫారెస్ట్ లాగా ఉంది ఫ్రెండ్స్. అంతా కూడా ఒక దండకారణ్యం లాగా కనబడుతుంది మీకు వెనకాల కూడా. ఐఎమ్ షోయింగ్ యూ. బ్యాక్ వ్యూ ఎట్లా ఉన్నదనేది నేను చూపెడుతున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ వ్యూ ఇట్లా ఉంది ఈ పార్క్లో.
ఇదంతా ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఒక లేడీ చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ దగ్గరలో కనబడుతుంది. హౌ షీ సేలింగ్ ఈ లేక్లో ఆమె ఏ విధంగా సింగిల్ ఉమెన్ ఏ విధంగా సేల్ చేస్తుందో కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ సీన్ ఫ్రెండ్స్. మనకు విష్ కూడా చేస్తుంది. హాయ్, హౌ ఆర్ యూ? యా, చూసారు కదా ఫ్రెండ్స్, మనకు విష్ కూడా చేస్తుంది ఆమె. సో ఈ విధంగా ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ నా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి సైనింగ్ ఆఫ్. వన్స్ అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. సో ప్రతి వీడియోలో కూడా నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, బికాస్ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ ఐ విల్ టేక్ ఈ షూటింగ్ అంతా కూడా చేసేసి అక్కడ తప్పకుండా మీ కొత్త విషయాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇది నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి మనకు ఏదో మనం పార్క్ వచ్చేసినామంటే మనకి ఇక్కడ ఎట్లా అనేసి కాకుండా మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. పార్కింగ్ ప్లేస్ ఉంది, చిన్న కన్వెన్షన్ హాల్ ఒకటి ఉంది. కన్వెన్షన్ హాల్ ఫర్ ఎనీ స్మాల్ పార్టీస్ ఆర్ ఎనీ ఫర్ మీటింగ్స్ ఆర్ మనకు చిన్న చిన్న పార్టీస్ ఏమైనా చేసుకోవడానికి, తర్వాత కూర్చొని ఇక్కడ లంచ్ డిన్నర్ చేసుకోవడానికి అన్నీ కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. So one can enjoy here whenever they are coming here during their weekends friends. So overall this is called Waterfront Plaza friends. It's a beautiful place. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. Thank you friends, thank you very much. We'll meet again in another video friends. Thank you friends.